హాయ్. కరెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరెంటు ఒప్పందం చేసుకుంది. డబల్‌కి త్రిబుల్ రేట్ చేసుకుంది. ₹4.60 పెట్టి చేసింది. ఎంత నష్టం ఈ రాష్ట్రానికి అని పేద పలుకులు పలుకుతూ వైసీపీ నాయకులు, వాళ్ళకి వంత పాడే కొంతమంది మేధావులు, కొంతమంది జర్నలిస్టులు, పనికిమాలిన జర్నలిస్టులు, కొంతమంది ఇక ఉండనే ఉంది మనకొక ఆస్థాన పత్రిక సాక్షి మీడియా, సాక్షి పేపర్లు. మనం 2019లో ఏమని చెప్పి అధికారంలోకి వచ్చాం? కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచాడు చంద్రబాబు అని పైపెచ్చి 25 సంవత్సరాలకి ఈయన ఒప్పందం చేసుకున్నాడు. ఈయన ఉండేది 5 ఏళ్ళు, 25 సంవత్సరాలు ఎవడన్నా చేసుకుంటాడా? ఇన్ని కాకమ్మ కథలు చెప్పి, కబుర్లు కాకమ్మ కథలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు మీరు? వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ₹5.12 జీవో ఉంది. 25 సంవత్సరాలకి ₹5.12 అంటే ₹5.12 25 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేసుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంతకం చేసి జీవో ఇచ్చారు. దాన్ని రిమైండింగ్తో తగ్గించి చంద్రబాబు తెలివిగలవాడు కాబట్టి ఆ ఒప్పందం రద్దు చేస్తే ప్రపంచ స్థాయిలో గతంలో చూసాం కదా. గత ప్రభుత్వం రద్దు చేసినందుకు దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కూడా మీకు పెట్టుబడులు కూడా మీ భారతదేశానికి పెట్టుబడులు పెట్టడం, ఉన్న ఒప్పందాలని 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తే ఎవరు వస్తారు మీ దేశానికి అని చెప్పంటే కదా. కేంద్ర ప్రభుత్వం మీకు అక్షంతలు వేస్తే మీరు అప్పుడు ఆగారు. లేకపోతే అవి కూడా రద్దు చేసి మళ్ళీ 25 ఏళ్ళకు మీరు తీసుకుంది. అసలు 5 ఏళ్ళ ప్రభుత్వం మనకు వచ్చేది, నువ్వు 25 ఏళ్ళు కట్ చేసుకుంటావు చంద్రబాబు అని అడిగి మళ్ళీ 25 ఏళ్ళకి నువ్వు కట్ చేసుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది తప్పు కదా. అది కూడా ₹5.12. ఇప్పుడు ఏమైనా గగ్గోలు పెడుతున్నారు? ₹4.60 చేసుకుంటారు. ఇప్పుడు దాన్ని మార్చకుండా రిమైండింగ్ అని పెట్టి ₹4.60 పెట్టి తీసుకుంటే ఈ 25 సంవత్సరాల్లో ఒక్కొక్క యూనిట్కి దాదాపుగా 52 పైసలు మిగిలితే ఎన్ని కోట్లు? దాదాపు 20 కోట్లకు పైన, 18,000 కోట్లు, 20,000 కోట్లకు పైగా మిగులుతుంది రాష్ట్రానికి ఆదాయం. అది తెలుసుకోకుండా ప్రజలు అమాయకులు అని పాతదేదో ఒక జీవో చూపించి మేము 2.5 చేసుకున్నాం, 6.5 పెట్టి, ₹8 పెట్టి కూడా కొన్నారు మీరు. అయినా ప్రజలు కరెంట్ ఇవ్వలేకపోయారు. అది వేరే విషయం. 9 సార్లు మీరు కరెంటు బిల్లులు పెంచారు. 9 సార్లు పెంచితే కరెంటు ఉద్యమాలు ప్రజలందరూ కలిసి, కొన్ని పార్టీలు, మా పార్టీ లాంటి చిన్న చిన్న పార్టీలు, సంఘాలు కలిసి ధర్నాలు, రాస్తారోకోలు చేశాం కరెంట్ ఆఫీసుల ముందు. అయినా మీరు తగ్గిలా. ప్రజలు ఏమన్నా చేసుకోండి, మేము చేసేది మేము చేస్తామని చెప్పి పరిపాలన కొనసాగించావు నువ్వు 5 ఏళ్ళు. అందుకే ప్రజలు 151 సీట్లను పక్కన పెట్టి 11 సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. మళ్ళీ కలలు కంటున్నారు. కనండి. అబ్దుల్ కలాం గారే చెప్పారు కలలు కనమని, ఆ కలలను నిజం చేసుకోవని. కానీ ఇలా ప్రజలను హింసించి, ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను అబద్ధాల ఆ యావలో ఉంచాలంటే అది అన్ని సార్లు సాధ్యం కాదు. నీకు అలా కుదిరింది. ఎందుకంటే మీ నాన్నగారు 2004లో ముఖ్యమంత్రిగా అయినప్పుడు మీ ఆస్తులు తెలుసు ప్రజలందరికీ. మేము చాలా వరకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. కానీ మీకు అలా కుదిరింది. రాష్ట్ర ప్రజలు నమ్మారు. రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు. ఆయన ఏదో పిల్లలకు చదువులకి ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి 2 పథకాలు మంచి ఇచ్చాడని. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి దేవుడయ్యాడు. బతుకుంటే నీ వల్ల ఆయన పరువు పోయేది, అది వేరే విషయం. ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు. 12 ఏళ్ళు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మొత్తం చదవటానికి. ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన మనస్తత్వం ఏంటి, డబ్బు అంటే ఎంత పిచ్చి. కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని డబ్బు కోసం రోడ్డు మీద గెంటేసేవాళ్ళు మామూలు జనాల్లో ఉంటారు.
అంత హై ప్రొఫైల్ స్థాయిలో ఉన్న నీకు డబ్బు పెద్ద లెక్క. తల్లిని కూడా కోర్టుకు లాగుతారు ఎవరన్నా? ముందు పరువు కోసం ఆలోచిస్తారు కదా! నా తల్లి అసలు తండ్రి లేడు, తల్లిని కూడా బయట పెడితే బాగోదని చెప్పి కనీసం ఏమంటారు దాన్ని, అంకిత భావం, కనీసం తల్లి మీద ప్రేమ ఏం లేదు. కేసు వేసి పనులతో తల్లి మీద వేసావు, చెల్లిని బయట పెట్టేశావు కదా. ఇది కాకుండా ప్రజలను మాత్రం నెత్తి మీద చేపెట్టి నాకు కొన్నాళ్ళేమో నా దళితులు, నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు అన్నారు. ఇప్పుడు నిన్నగా మొన్న ఈ మధ్య ఏమంటున్నారు, మళ్ళీ బొట్టు పెట్టి నేను హిందువుని, హిందువుల ఓట్ల కోసం, అంటే దళితుల ఓట్ల కోసం దళితులను మోసం చేసావు, వాళ్ళకు 26 పథకాలు తీసేసావు, ముస్లింల ఓట్లు తీసేసావు. నిన్నగా మొన్న పార్లమెంట్లో డబల్ రియల్ గేమ్ ఆడి ముస్లిమ్స్కి అర్థమైపోయింది. వర్క్ చట్టం వచ్చినప్పుడు కింద సభలో ఒకలాగా, పై సభ ఎగువ సభలో ఒకలాగా డ్రామాలు ఆడాము. మళ్ళీ హిందువుల ఓట్ల కోసం మళ్ళీ నేను బొట్టు పెట్టి హిందువులకు నేనే మరి బ్రహ్మాండమైన అన్నీ చేశాను అది అని చెప్పి మళ్ళీ చెప్పుకుంటాను. ఇవన్నీ లేని చెప్తే ప్రజలు నమ్మాలి కదా ప్రజలు. మనం ఏదైనా మాట చెప్తే నమ్మాలి. ఆ నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు నీ మీద లేదు. ఎందుకంటే నువ్వు కేవలం ముఖ్యమంత్రి పదవి కావాలి, నాకు డబ్బులు విపరీతమైన డబ్బు వచ్చేసి పడింది, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల భావి తరాలకు సంబంధించిన ఆస్తులు, భూములు, వందల వేల ఎకరాలను తాకట్టు పెట్టి వేరే కంపెనీలకు ఇచ్చి వాళ్ళ ద్వారా ఏ రకంగా తీసుకుని సిబిఐ కోర్టులో ఉన్నాయి, ఇప్పటికీ వస్తాయి. నేను ఇందాక వేరే సందర్భంలో చెప్పాను కదా, 14 ఏళ్ళ తర్వాత గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడింది. జగన్మోహన్ రెడ్డి గారికి 12 ఏళ్ళు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 ఏళ్ళకైనా ఆ కోర్టులో కేసులు ఎక్కడికి న్యాయం జరిగిద్ది, ఎక్కడికి పోవు. నేను తప్పు చేయలేదంటే ఎవడు కోర్టులో మనం ఒప్పుకుంటాం. నమ్మే కదా నువ్వు బాగా చేస్తావని మీకు కూడా మేము మా చేతులతో పాలాభిషేకం చేశాం. ఎందుకు? బీసీలకు, ఎస్టీలకు, బీసీలకు న్యాయం జరుగుద్ది, న్యాయం చేస్తున్నామని. కానీ నువ్వు ఇచ్చిన డబ్బుల్లో కూడా మోసం. బీసీలకి అసలు రాజ్యాంగ ప్రకారం ఉన్న 33% రిజర్వేషన్లు తీసేసి 21%, 22%తో ఎలక్షన్లు జరిపావు, పంచాయతీ ఎలక్షన్లు మొత్తం నీ వాళ్ళని పెట్టుకొని. లక్షల పదవులు, ప్రెసిడెంట్, సర్పంచులు, నంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, వేలాది పదవులు కోల్పోయి బీసీలు మొత్తాన్ని బేకారులు చేసేవాళ్ళు. పైకి మాత్రం బీసీలు బ్యాక్ బోన్ అని చెప్పి మాటలు చెప్పావు. బీసీలకు అర్థమైంది, నిన్ను ఎక్కడ దించాలో అక్కడ దించారు. ఇక మళ్ళీ బీసీలు మిమ్మల్ని ఎవరు నమ్మరు, ఏ వర్గం నమ్మదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ రెడ్ల కులంలో కులపిచ్చింది, కులాన్ని కూడా మొత్తం రెడ్లను పెట్టుకున్నావు కదా, ఓట్లు వేసారా నీకు? వేయరు. ఎందుకు వేస్తారు? మంచోడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు న్యాయం చేస్తారంటే వేస్తారు. ఒక కులం వేస్తే ఓట్లు ఏ ముఖ్యమంత్రి కాదు. అన్ని కులాలు కావాలనుకున్నాయి కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డగా నిన్ను గెలిపించారు. నిన్నుగా ప్రజలకి గెలిపించాల్సిన అవసరం లేదు, ఆగత్యం లేదు. ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలి, ఉద్యోగాలు రావాలి. కూటమి 4-3 ప్రభుత్వ పార్టీలు కలిసి చేస్తున్నాయి కాబట్టి, మాది ఒక వేరే పార్టీ అయినా కూడా మేము కూడా ఎందుకు సపోర్ట్ చేస్తామంటే ప్రభుత్వం బాగా చేస్తుంది కాబట్టి. పథకాలు 6 గ్యారెంటీలు ఇచ్చారు, 2-3 ఇస్తున్నారు, రేపు మాపు ఇంకో 2 ఇస్తూ ఉంటున్నారు. ఇవ్వకపోతే ఫైట్ చేస్తాం, అది వేరు. కానీ మళ్ళీ ఇలాంటి యాక్టివిటీ, ఇలాంటి మనస్తత్వం, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న ఏ నాయకుడు కూడా మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కాలేడు. ప్రజలంటే ప్రేమ, అభిమానం ఉన్నవాళ్ళు తప్ప డబ్బుతో నేను ఏదైనా గెలవగలను, డబ్బుతో ఏదైనా చేయను, 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి కొంతమంది అధికారులను కూడా నీ చెప్పు చేతులు పెట్టుకొని అరాచకమైన పరిపాలన కొనసాగించావే, అది ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. అందుకే చాలా తెలివిగల వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అందుకే ప్రజలు ఎక్కడ ఎవరిని ఉంచాలో అక్కడ ఉంచుతారు. మంచి పాలకుల్ని ఎన్నుకున్నారు. ఇప్పటికైతే వీళ్ళు చేయకపోతే ప్రత్యామ్నాయం ప్రజలే ఎన్నుకుంటారు. మళ్ళీ నువ్వే గతి అని మాత్రం ఈ ప్రజలకు ఏమీ ఉండదు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు వస్తారు. అప్పటికల్లా పవన్ కళ్యాణ్ వేరే అయిపోవచ్చు, తెలుగుదేశానికి కాదని వాళ్ళు రావచ్చు, లేదా ఈయన బాగా చేస్తే మళ్ళీ చంద్రబాబు రావచ్చు. అది ఎవరని చెప్పలేము. కానీ నువ్వు చేసింది మాత్రం ప్రజలు మర్చిపోలేరు అనేది ప్రజలందరి ఆలోచన. 30%, 40% ఓట్లు ఉన్నాయని ఆ భ్రమలో, కళలో ఉంటే ఇప్పటికైనా
మారు. ప్రతిపక్ష పాత్ర పోషించు. నీ టీవీ ఛానల్‌లో నీ కొంతమంది దా అనుయాదులను పెట్టుకొని తప్పుడు ప్రచారాలతో కులాలను రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం, లేదంటే ప్రాంతాలను రెచ్చగొట్టడం. ఇంకో భయం కూడా ఉంది ప్రజల్లో చాలా మందిలో ఉంది. నెక్స్ట్ నువ్వు నీ టార్గెట్ కులాలను రెచ్చగొడదానికి చూసినావు కాలా, మతాలను రెచ్చగొడదానికి కూడా ఈ మధ్య కూడా చూసినావు కాలా, దేవుళ్ళ పేరు చెప్పి మాతో ఇంకొక రకంగా చేయాలనుకున్నావు అది కాలా. నెక్స్ట్ నీ టార్గెట్ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టినా సరే నేను రాయలసీమ వరకైనా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నావు అనేది నీ మనసులో ఉందని రాష్ట్ర 3 ప్రాంతాల ప్రజల మనసులో కూడా ఉంది. అది నువ్వు తెచ్చినా సక్సెస్ కాలేవు. ఎందుకంటే తెలుగు ప్రజలు ఇప్పుడు తెలివి మీరారు. ఈ విద్వేషాలు రెచ్చగొట్టి అసలే చిన్న రాష్ట్రాన్ని ఇంకా ముక్కలు చేయడానికి సిద్ధంగా లేరు. నీ ముఖ్యమంత్రి పిచ్చ కోసం, ముఖ్యమంత్రి కావడం కోసం ఇక్కడ ఎవరు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టలేరు. నీ కొంతమందిని పెట్టుకొని చేస్తావు. ఆ ప్రయత్నం జరుగుతుంది లోపల. చాలా జరుగుతాయి. అయినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం ఇవన్నీ తెలుసుకున్నారు. జాగ్రత్త పడతారు. మారి నువ్వేందో చూపించు ప్రజలకి. అప్పుడు నిన్ను ప్రజలు నమ్ముతారు. అప్పటిదాకా ఈ దుష్ప్రచారాలు చేద్దాం, గాలి పోగేసి ఎవరో ఒకరిని ఎత్తున చేద్దాం, లేనిది ఉన్నట్టుగా చూపిద్దాం అనుకుంటే ప్రజలు నిజమే, పాలు పాలే, నీళ్లు నీళ్ళే. అది ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి తెలుసుకుంటే మంచిది. ప్రతిపక్ష పాత్ర పోషించి అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరపున పోరాడితే ప్రజలు గుర్తిస్తారు. థ్యాంక్ యూ.